ఇండ్ల పూర్తిగా తుడిచివేయబట్టబడుతున్నాయి. సో ఏకతాటిగా కురుస్తున్న ఈ వర్షాలతో అక్కడ ప్రమాదకర స్థాయిలోనే నదులు ప్రవహించడంతో అంతా ఉక్కిరి బిక్కిరి వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి వరదల్లో 20 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని సుమారుగా 3, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కూడా ఈ వరదల కారణంగా మరణించారు. ఇక వరదల్లో సుమారుగా కార్లు, బైకులు, ఇతరత్ర వాహనాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్ లోని ఒక నదీ ప్రవాహం దగ్గర ఎగ్జాక్ట్ గా పుష్ప సినిమా చూసినట్టుగా లేదు. పుష్ప సినిమాలో కూడా ఈ రకంగానే ఎర్ర చందనం సంబంధించిన దుంగలన్నీ కూడా ఒక నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్నట్టుగానే ఆ విజువల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో రియల్ ఇన్సిడెంట్ గా ఉంది. అక్కడ ఒక నదీ ప్రవాహం ఉప్పొంగుతూ ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత అడవి ప్రాంతంలో చెట్లు, చేమలన్నీ కూడా అందులో కొట్టుకుపోతున్నాయి. విజువల్స్ గమనించండి. ఒక ట్రక్, బహుశా ఒక ట్రక్ అది ఆ నదీ ప్రవాహాలు చూడండి ఎంత తేలికపాటిగా ఒక చిన్న కర్ర పుల్లలాగా అలా ఆ ట్రక్ కొట్టుకుపోతోంది. అంతటి హెవీ ట్రక్ చూడండి. ఆ రోడ్డు పై నుంచి కూడా పక్కనే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కనే ఈ నదీ ప్రవాహం అంతలా కొట్టుకుపోతుందనంటే అక్కడ ఎటువంటి పరిస్థితులకు చూడండి. సో ప్రస్తుతానికి నేను చెప్తోంది సిక్కిం, నార్త్ సిక్కిం ప్రాంతంలోని చటెన్ దగ్గర. మీకు విజువల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, నేను అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. సో చాటెన్ దగ్గర నార్త్ సిక్కిం ప్రాంతంలో డివాస్టింగ్ ల్యాండ్ స్లైడ్ జరిగిందట. సో ఈ ల్యాండ్ స్లైడ్ కారణంగా నార్త్ అండ్ సిక్కిం మొత్తం కూడా స్ట్రక్ అయిపోయింది. సో అక్కడ ఆర్మీ పర్సన్స్ అక్కడికి చేరుకున్నారు. లాచెన్ విలేజ్ దగ్గర ద మెయిన్ హబ్ ఫర్ టూరిజం ఇన్ ద రీజియన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్లీ కట్ ఆఫ్. మొత్తం ల్యాండ్ స్లైడ్స్ కారణంగా ఈ లాచెన్ ప్రాంతం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ద ఆర్మీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫుడ్ కనెక్టివిటీ టు ద విలేజ్. సో ఆ మార్గాన్ని చేరుకోవడం కోసం, ఎక్కడంటే ప్రమాదం జరిగిందో ఆ మార్గాన్ని చేరుకోవడం కోసం ఒక కర్రలతో వంతెన ఏర్పాటు చేశారు ఆర్మీ అధికారులు. సో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అక్కడికి చేరుకున్నాయి. సో 34 మంది టూరిస్టులు అక్కడికి చేరుకుని తెలుస్తుంది. దాంట్లో 2 US నేషనల్స్ కూడా ఉన్నారు. వారంతా కూడా ఈ ల్యాండ్ స్లైడ్ లో చిక్కుకొని వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి హెలికాప్టర్ లో 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది కూడా అక్కడ అధికారులు కూడా మిస్ అయినట్టు తెలుస్తోంది. లెఫ్టినెంట్ కల్నల్ ప్రిత్పల్ సింగ్ సంధు కూడా ఈ ఘటనలో గల్లంతయ్యారు. ల్యాండ్ స్లైడ్ జరిగింది సిక్కిం రాష్ట్రంలో. సుబేదార్ ధర్మవీర్ నాయక్, సున్లాయిల్ మచూరి సిపాయ్, సైదున్ పీకే, ఆర్తి సాంధు వీళ్ళందరూ కూడా సుమారుగా 10 మంది అధికారులు, ఆర్మీ లెఫ్టినెంట్ అధికారులు మొత్తం కూడా ఈ నదీ ప్రవాహంలో ల్యాండ్ స్లైడ్స్ లో చిక్కుకుపోయారు. వాళ్ళందరి కోసం ప్రస్తుతం అన్వేషణ కొనసాగుతోంది. ఈ ఘటనపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్న వారందరినీ కూడా సురక్షితంగా కాపాడబెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. సో టూరిస్ట్ అందరూ కూడా సిక్కిం, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత అటు జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా ఈ రాష్ట్రాలకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో ఈ పరిస్థితి నెలకొంది. అట్ ది సేమ్ టైం ప్రస్తుతానికి క్లౌడ్ బస్ కారణంగా సిక్కింలో కూడా ఇదే రకమైన వాతావరణం నెలకొంది. సిక్కింలో కూడా ల్యాండ్ స్లైడ్ జరిగాయి. సిక్కింలో ల్యాండ్ స్లైడ్స్ కారణంగా 10 మంది ఆర్మీ అధికారులు ఆ ల్యాండ్ స్లైడ్స్ లో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆర్మీ పర్సనల్ చేరుకున్నారు. 30 మంది ప్రత్యేక విమానం ద్వారా అక్కడ చేరుకొని సహాయార్థం చేస్తున్నారు. మీరు విజువల్లో చూడండి, ఇవన్నీ కూడా వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా. ఒక ట్రక్ చిక్కుకుంది, పూర్తిగా ఒక ల్యాండ్ స్లైడ్ కారణంగా ట్రక్ అక్కడ చిక్కుకుపోయింది. సో దాన్ని మెల్లిగా అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో అక్కడ ఒకవైపుగా బేసిక్ గా ఈ ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం కూడా ఒకవైపుగా కొండ ప్రాంతం వైపు నుంచే రోడ్లని తవ్వుతూ ఉంటారు, రోడ్లన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఒకవైపుగా గుట్టల్లాగా, కొండల్లాగా కనిపిస్తూ ఉంటుంది, మరోవైపుగా ల్యాండ్ స్లైడ్స్ ఉంటూ ఉంటాయి. అంటే పూర్తిగా లోయలే ఉంటూ ఉంటాయి. చాలా ప్రమాదపు అంచులోనే అక్కడ మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఘాట్ రోడ్స్ గా చెప్పబడుతూ ఉంటాయి. సో ఘాట్ రోడ్స్ ఏ మాత్రం భీమరపాటుగా ఉన్నా, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ ట్రక్ లేదా వెహికల్ వెళ్ళిపోయి లోయలో పడిపోతూ ఉంటుంది. చూడండి, 1 కాదు 2 కాదు, అక్కడ 100ల సంఖ్యలో నదీ ప్రవాహాలు మొత్తం కూడా సిచ్యువేషన్ ఇది. ఏ స్థాయిలో నదీ ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి చూడండి. కట్టలు తెగిపోయే విధంగా అక్కడ నదీ ప్రవాహాలు ఉన్నాయి. సో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దాదాపుగా ఇల్లు కోతకు గురైందని చెప్పొచ్చు. సో పూర్తిగా కోతకు గురైపోయింది. ఆ ఇల్లు మొత్తం కూడా బయటపడిపోయింది. పిల్లర్లన్నీ బయటపడిపోయాయి. ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ ఇంకా ఇటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు అక్కడ. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అక్కడ జరిగిన ఘటన పైన అక్కడి ప్రభుత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున అలర్ట్ అయ్యాయి. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే హిమాచల్ ప్రదేశ్ లో కూడా దాదాపుగా కేరళ అంత సంఘటన కాకపోయినా కేరళ మాదిరిగానే వైనాడ్ ఎటువంటి ఘటన చోటు చేసుకుని దాదాపుగా అటువంటి సంఘటన కనబడుతోంది. ఇక్కడ విజువల్ గమనించండి, అదొక
అడవి ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి చెట్ల దుంపలవన్నీ కూడా సో ఏ రకంగా నదీ ప్రవాహంలో కొట్టుకోవచ్చు చూడండి. ఒక పుష్ప సినిమా అది గ్రాఫిక్స్ కావచ్చు, కానీ ఇది రియాలిటీ. అక్కడ ఎర్రచందనం దుంగలు ఏ రకంగా అయితే ఆ చెట్ల ఆ నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చాయో ఇప్పుడు కూడా అదే రకంగా అవన్నీ కూడా కొట్టుకువస్తున్నాయి. ప్రస్తుతానికి మీరు చూస్తున్న లైవ్ విజువల్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక నదీ ప్రవాహం దగ్గర నుంచి వచ్చినవి. హిమాచల్ ప్రదేశ్ దగ్గర ప్రస్తుతం ఇంకా భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బస్ట్ ఏకంగా ఆకాశానికే చిల్లు పడిందన్న చందంగా అక్కడ పరిస్థితి నెలకొంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. आपके एरिया की क्या सिचुएशन है, कृपया कमेंट करके आप అయితే హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల పైన పెద్ద ఎత్తున అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ ఈ క్లౌడ్ బస్ కి కారణం చైనా అనే కుట్ర చేసిందా అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థాయిలోనే అందరూ ఆలోచిస్తున్నారు కూడా. బికాస్ ఒకేసారి ఇంతటి స్థాయిలో వర్షాలు ఎప్పుడూ కూడా హిమాచల్ ప్రదేశ్ చవి చూడలేదు. ఒకేసారిగా ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు పడడం, సుమారుగా 20 మంది ఈ నదీ ప్రవాహాల్లో కొట్టుకుపోవడం మొత్తం కూడా అందరినీ కలిసివేస్తోంది. అయితే అక్కడ కంగ్రా డిస్ట్రిక్ట్ దగ్గర మౌనికాడ్ ప్రాంతంలోని ఒక 15 నుంచి 20 మంది అందరూ కూడా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సైట్ దగ్గర పనిచేస్తూ ఉండగా ఆ 15 నుంచి 20 మంది మొత్తం కూడా ఒకసారిగా ఈ ఘటనలో కొట్టుకుపోయారు. ఈ నదీ ప్రవాహన ఘటనలో కొట్టుకుపోయారు. వారంతా కూడా ఒకసారిగా వచ్చినటువంటి ఆ ఓవర్ఫ్లో నదీ కారణంగా వారందరూ కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సో ద ప్రాజెక్ట్ వర్క్ హ్యాడ్ బీన్ సస్పెండెడ్ డ్యూ టు రైన్. ఒక్కసారిగా ఈ ఘటనతో కారణంగా అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి కొట్టుకుపోవడం, అటువైపుగా ఒక భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతానికి అక్కడ ఆ పనులు నిలిపేసినట్టు తెలుస్తోంది. సో అక్కడ ఎస్డిఆర్ఎఫ్, లోకల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పంచాయత్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పాలి. ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి అంచనా వేస్తే అక్కడ ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి, ఎలా మనం దీన్ని ఓవర్కమ్ చేయాలనే విషయం పైన ఒక సెపరేట్ ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేశారు హిమాచల్ ప్రదేశ్ లో. అయితే దీనికి గల ప్రధాన కారణం చైనానే కుట్ర చేసిందా క్లౌడ్ బస్ అనే రకం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మీన్ వైల్ 3 క్లౌడ్ బస్ ఇన్సిడెంట్స్ వర్ రిపోర్టెడ్ ఫ్రమ్ జీవానల్లా, రెలా బిలాల్ అండ్ సైంజ్ అండ్ షిల్గార్. సో 3 క్లౌడ్ బస్ అన్ని కూడా కులు డిస్ట్రిక్ట్ లోనే చోటు చేసుకున్నాయి. 3 క్లౌడ్ బస్సులు జరిగినట్టుగా అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. 3 people in Rehla Bihal trying to take away their valuables from their homes were washed away. ఎప్పుడైతే ఈ వర్షాలు సంభవించాయో, వర్షాల కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయో, అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని బంగారు ఆభరణాలు, విలువైనటువంటి సామాగ్రిని తీసుకుందామని ఆ కుటుంబం ఆల్రెడీ మేడపైకి ఎక్కిన వారంతా కూడా ఒక్కసారి అలా కిందికి వచ్చారట. కానీ అంతలోనే నదీ ప్రవాహం పెరిగింది, నీళ్ల తాకిడి పెరిగింది. ఇంతలోనే ఆ ముగ్గురు ఎవరైతే ఆ ఇంటి మేడపై నుంచి కిందికి వచ్చి విలువైనటువంటి సామాగ్రి తీసుకొని వెళ్దామనే లోపే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ముగ్గురు కూడా ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సో ప్రస్తుతానికి కుల్లు, మనాలి ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ క్లౌడ్ బస్ తోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఎటు చూసినా నీళ్లే కనబడుతున్నాయి. మనాలి చండీగఢ్ నేషనల్ హైవే కూడా దాదాపుగా డ్యామేజ్ అయిపోయింది. సో బీస్ రివర్ in spate cut into a part of the highway. So Beas River ఈ యొక్క హైవేని పూర్తిగా ధ్వంసం చేసింది.
సో క్లౌడ్ బస్ట్ ఇన్సిడెంట్స్ ఆర్ అకరింగ్ టుడే అట్ 3 to 4 లొకేషన్స్. సో కుల్లు మనాలి ఈ ప్రాంతమే ద మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా ఉంది హిమాచల్ ప్రదేశ్ లో. ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఈ విధ్వంసం కొనసాగుతోంది. క్లౌడ్ బస్ కారణంగా వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. మీరు చూస్తున్న విజువల్స్ గమనించండి. ఎక్కడైనా మీకు మనుషులు కనబడుతున్నారా? మొత్తం నీళ్ళే కనబడుతున్నాయి. అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయి అయితే ఇంట్లో తలదాచుకున్నారు, సేఫ్ జోన్స్ కు వెళ్ళిపోయారు, మేడలపై ఎక్కి నిల్చున్నారు. లేదనంటే కనుక కొంతమంది సుమారుగా హిమాచల్ ప్రదేశ్ లోనే 20 మందికి పైగా వారంతా కూడా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సో ఇంకా వాటర్ లెవెల్స్ అనేది బీచ్ సెటిలైజ్ రివర్స్ అన్ని కూడా ఇంకా పెరుగుతున్నాయి. బీచ్ సెటిలైజ్ రివర్ రెండు రివర్లు కూడా ఇంకా తన నదీ ప్రవాహాన్ని పెంచుకుంటూనే పోతున్నాయి. సో అటువైపుగా ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి అంచనా వేస్తూ కొంత సహాయక చర్యలు చేపట్టడం ఒక స్పెషల్ హెల్ప్ లైన్ నెంబర్స్ ని తర్వాత ఎమర్జెన్సీ వార్ రూమ్ ని ఏర్పాటు చేసినా కూడా పరిస్థితిని కొంత కంట్రోల్లోకి తీసుకురాలేకపోతున్నారు. క్లౌడ్ బస్ కారణంగా అక్కడ ప్రజలకి ఎప్పటికప్పుడు కొన్ని సమాచారం చేరవేయలేకపోతున్నారు. కమ్యూనికేషన్స్ బ్రేక్ అయ్యాయి. చాలా చోట్ల కూడా కనీసం రవాణా సౌకర్యాలు కూడా లేకుండా పోయిపోయాయి. రోడ్లన్నీ తెగిపోయాయి. అక్కడ కనీసం కనెక్టివిటీ కోసం బ్రిడ్జెస్ కూడా లేని పరిస్థితి, కుప్పగూలిపోయాయి. అటువంటి ఒక దాదాపుగా ఒక భయానకమైన సిచ్యువేషన్, ప్రమాదకర సిచ్యువేషనే ఆ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. మధ్యప్రదేశ్లో కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. మళ్ళీ ఒకసారి ఆ విజువల్స్ చూడండి, ఎంతలా ఒక భారీ విధ్వంసం అక్కడ జరుగుతుందనేది.